ట్యాంక్ బండ్ వద్ద ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం కూడా సందర్శన పెద్ద ఎత్తున అయితే ప్రజాప్రతినిధులు నాయకులు పెద్ద ఎత్తున ప్రజలు కూడా పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో కూడా 135వ జయంతిని పురస్కరించుకొని కూడా ట్యాంక్ బండ్ వద్ద ఉన్న పెద్ద ఎత్తున అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మనతో పాటు కూడా మహేష్ యాదవ్ గారు అవుతున్నారు. చెప్పండి సార్, 135వ జయంతి పురస్కరించి రాజ్యాంగం పట్ల ఈరోజు అంబేద్కర్ జయంతి పట్ల మీరేమన్నారు? మన భారతదేశ వెన్నుపూస అటువంటి రాజ్యాంగం అటువంటి రచించిన మహనీయుడు మన యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన యొక్క జయంతి ఉత్సవాల సందర్భంగా మేమందరం కూడా ఘనంగా జరుపుకుంటా ఉన్నాం. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత 120 ఫీట్ల కేసీఆర్ గారు అంబేద్కర్ గారు స్టాచ్యూ ఏర్పాటు చేయడం జరిగింది. చాలా గొప్పగా అందరం కూడా సంతోషించిన తరుణంలో మళ్ళీ ఒక 2023 జనరల్ ఎలక్షన్ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఈ యొక్క అంబేద్కర్ని ప్రజలకు దూరం చేస్తూ ఉన్నారు, లాక్ లిస్ట్ పెడతా ఉన్నారు. ఇప్పుడు కూడా నిర్వహణ కోల్పోతూ ఉంది, చాలా దురదృష్టకరం. అంతేకాకుండా మన బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి గ్రంథాన్ని కూడా అపహాస్యం చేస్తూ ఉన్నారు. గత 2023 జనరల్ ఎలక్షన్లో 10 మంది ఎమ్మెల్యేలు ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో ఉంటూ అపహాస్యం చేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా నేను ప్రజలను ఒకటే కోరుతా ఉన్నాను, వీళ్ళకు తప్పకుండా వచ్చే ఈ జనరల్ ఎలక్షన్లో కానీ బై ఎలక్షన్లో కానీ వచ్చినట్టయితే ప్రజలందరూ నేను కోరుతా ఉన్నాను, వీళ్ళకి గట్టిగా ఓటుతో సమాధానం బుద్ధి చెప్పాలని కోరుతా ఉన్నాను. జై భీమ్. ముఖ్యంగా చాలా వరకు విగ్రహాలు కానీ చరిత్ర పాఠ్య పుస్తకాలు కూడా ఉన్నటువంటి చరిత్ర అంతవరకే పరిమితం చేసి సబ్బండ వర్గాలకు కావాల్సినటువంటి హక్కులు ఇంకా పొందలేకపోతున్నటువంటి పరిస్థితిని ఎలా చూడవచ్చు? ఇప్పటివరకు పుస్తకాలకే పరిమితం అయింది, కానీ కేసీఆర్ గారు ఈ యొక్క ప్రతిఫలాన్ని అందరికీ అన్ని కులాలకు మతాలను అందరూ కూడా కలుపులో పెట్టుకొని చూసుకొని అన్ని వర్గాలని ప్రేరేపిస్తూ ఇటు క్రిస్టియానిటీ కానీ ఎస్సీలు కానీ బీసీలు కానీ ఈవెన్ మైనార్టీలను కూడా అందరికీ కూడా సమపాలలో పంచుతూ అందరినీ సమపాలలో నడిపించిన వ్యక్తి కేసీఆర్ గారు. అటువంటిది ఈరోజు ఆదరణ కోల్పోతూ ఉన్నాం. మనం చూస్తూ ఉన్నాం ఈరోజు క్రిస్మస్లో వాళ్ళు క్రిస్మస్ గిఫ్ట్ ఇవ్వలేకపోతా ఉన్నాం, రంజాన్ తోఫాలు ఇవ్వలేకపోతా ఉన్నాం. కాబట్టి ఈరోజు పరిపాలన ఏ విధంగా జరుగుతుందంటే ఏదో ఆయారాం గయారాం లాగా జరుగుతూ ఉన్నది. కాబట్టి ప్రజలు ఇప్పుడైనా గమనించి కాబట్టి వచ్చే ఎలక్షన్లో పెద్ద ఎత్తున కేసీఆర్ గారు మద్దతు ఇచ్చి గెలిపేయాలని కోరుతా ఉన్నాను. ఈరోజు 135th జన్మదినంలో సంప్రదంగా అంతా గ్యాదరింగ్ అయినాము నెక్లెస్ రోడ్లో. ఈ స్టాచ్యూ వెనుక ఏదైతే కనిపిస్తుందో మా కేసీఆర్ గారే ఇక్కడ దీన్ని స్థాపించాము. కానీ ఎప్పుడైతే ఈ స్టాచ్యూ పెట్టినామో అప్పటి నుంచి ఎప్పుడు చూసినా దీన్ని గేట్స్కి లాక్ వేస్తారు, ఎవరిని రానియరు, ఎవరిని లోపలికి పోనీయరు. దీని లోపల లైబ్రరీ ఇవన్నీ డెవలప్మెంట్స్ చూస్తే వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఓపిక లేక లాక్స్ చేసేసారు. ఈరోజు సోషల్ జస్టిస్ కాన్స్టిట్యూషన్ని ఈరోజు స్థాపన చేసి అంటే అంబేద్కర్ గారే. ఈక్వల్ జస్టిస్, అన్ని కులాలకు ఈక్వల్గా చూసుకోవడం, ఇవన్నీ బాధ్యతగా అన్నీ చేయడం. కానీ ఇప్పుడు మీరు చూడండి, డెవలప్మెంట్ తెలంగాణ ఫార్మేషన్ అయిందంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ద్వారానే తెలంగాణ ఫార్మేషన్ అయింది. ఇప్పుడు తెలంగాణ ఫార్మేషన్ అయినాక కేసీఆర్ గారు దీన్ని నంబర్ 1 స్టేట్గా దిద్దారు. ఆల్ ఇండియాలో అన్ని ఫీల్డ్లో నంబర్ 1గా ఉండే ఈ స్టేట్ని ఇప్పుడు ఏ రూపంగా తీసుకెళ్లారు మీకు అందరికి తెలుస్తుంది.